మీరు పేద ప్రజలకు సేవలు చేయడానికి వచ్చారా, లేకపోతే మీరు దోసుకొని మీరు దాచుకోవటానికి వచ్చారా? ఎందుకన్నా ఈ బ్రతుకు ఏమి చేసుకుంటారన్న ఈ డబ్బులు? రేవంత్ అన్న కానీ కేసీఆర్ అన్న కానీ తెలంగాణ బాగు చేస్తానని వచ్చారుగా మీరు. తెలంగాణ ఆత్మగౌరవ బిడ్డలు, మన ఆత్మగౌరవం నిలబడాలా, మన తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటారు ఏపీ వాళ్ళు వచ్చి అని చెప్పారు కదా. అప్పుడు 2 రాష్ట్రాలకు కూడా కలిపి ఒకే ముఖ్యమంత్రి ఉండు, అప్పుడు కొంతవరకు అన్నా పేద ప్రజలు బతకగలిగినారు. ఇప్పుడు 2 రాష్ట్రాలకి, ఆ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన తగ్గట్టు ఆయన దోసుకోవచ్చు, నీ తగ్గట్టు నువ్వు దోసుకోవచ్చు. ఎటు కూడా పేద ప్రజలకి వాళ్ళకి అన్యాయం జరగాల్సిందే. అదే కదా మీరు చేయాల్సింది. ఈ దుర్మార్గమైన పరిపాలన ఏమిటికి? ఈ నాయకుడు వచ్చి పరిపాలన చేస్తే రామరాజ్యం వత్తదేమని ఎదురు చూస్తున్నాం. 70 ఏళ్ల నుంచి మన జాతిపిత తీసుకొచ్చిన స్వతంత్రంలో 70 ఏళ్ల నుంచి ఈ నాయకుడు వచ్చి పరిపాలన చేస్తే మాకు రామరాజ్యం వత్తదేమని ఎదురు చూస్తున్నాం. ఆ నాయకుడు వచ్చినప్పుడు రామరాజ్యం వత్తదేమని ఎదురు చూస్తున్నాం. ఇంకొక నాయకుడు వచ్చినప్పుడు రామరాజ్యం వత్తదేమని ఎదురు చూస్తున్నాం. కానీ రాముడు పరిపాలించిన రామరాజ్యం రావటం లేదు, రావణ కష్టం వస్తుంది. ఎందుకంటే రావణాసురుడు పరిపాలించే రాజ్యం వస్తుంది ఎక్కడ పట్టినా. ఎందుకు దేనికోసం? మీరు నాయకులు, మేము గెలిపిస్తే గెలిచిన నాయకులు. అందుకని దయచేసి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మన రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుద్దా అని ఆలోచించమని కోరుకుంటున్న మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నని దయచేసి